హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రావణి వెంకన్న ఛానల్. సో నేనైతే బర్త్డే పార్టీకి వెళ్ళాను అనమాట. సో సంతోషి అక్క, కళ్యాణి అక్క, నెక్స్ట్ స్వాతక్క, వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా మంచి పర్సన్స్, జెన్యూన్ పర్సన్, కైండ్ పర్సన్స్. ఎంత మంచి పర్సన్స్ అంటే నన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేస్తున్నారనమాట. సో నాకు పరిచయమైంది చాలా తక్కువ టైంలోనే, బట్ ఎక్కువగా చాలా అంటే చాలా మంచి పర్సన్స్ పరిచయం అయ్యారని నేను అనుకుంటున్నా. వై బికాజ్ వాళ్ళు చూపించే కైండ్నెస్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎంత అంటే మనీ పోయినా కానీ, ఇట్స్ మీన్స్ మనీ స్పెండ్ చేసినా కానీ వాళ్ళ లవ్ అనేది ప్యూర్ అనమాట. అంత జెన్యూన్గా ఉంటారు వాళ్ళు. ఇంకేంటంటే బర్త్డే పార్టీలో హైలైట్ ఏంటంటే చిన్న కేక్ తీసుకురమ్మని నేను చెప్పాను. ఇట్స్ మీన్స్ దానికంటే చిన్న కేక్ ఉంటుంది, బట్ వాళ్ళు కూల్ కేక్ తీసుకొచ్చారు. నాకైతే నచ్చలేదు, కూల్ కేక్ అసలే నచ్చదు. బట్ అక్క వాళ్ళు పీసెస్ తీసుకురమ్మని నేను చెప్పాను. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే పీసెస్ అంత ఇట్స్ మీన్స్ తక్కువ వస్తుంది, ఒకవేళ ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు అనే ఒక చిన్న ఇంటెన్షన్తో వాళ్ళైతే పెద్దది తీసుకొచ్చారు. సో నాకు చిన్నప్పుడు ఎప్పుడో చెర్రీస్ 5th క్లాస్లో 4th క్లాస్లో తిన్నా. ఇంకా మళ్ళీ నేను ఎప్పుడూ చెర్రీస్ తినలేదు. బర్త్డే అయినా కానీ నేను చెర్రీస్కి అంత ప్రియారిటీ ఇవ్వలేదు అనమాట. వచ్చేది 1, 2, 3, అందులో మనం ఏడ తింటాం. సో స్పెషల్గా అయితే కొనుక్కొని తింటాంలే, బట్ అది ఇంకా స్వీట్గా ఉంటుంది, నాకు నచ్చదు చెర్రీస్. దానిపైన ఫ్లేవర్ ఉంటుంది చూసిన, ఆరెంజ్ ఫ్లేవర్ అనుకుంటా ఐ థింక్. సో నాకు నచ్చలే. కేక్ అయితే ఆరెంజ్ ఫ్లేవర్ బాగానే ఉంది, బట్ నాకు కూల్ కేక్ అంటే నచ్చదు. వాళ్ళకి ఇష్టం కాబట్టి, ఇట్స్ మీన్స్ బర్త్డే పార్టీ కాబట్టి ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి కాబట్టి అది తీసుకున్నారు ఆప్షనల్గా. సో వాళ్ళు కూడా అంత ఏం ఓవర్గా తినలేదు, నేను కూడా ఏమంత ఓవర్గా తినలేదు. ఇచ్చింది అంటే ఇట్స్ మీన్స్ మేము కట్ చేసుకున్న దాంట్లోనే పీసెస్ ఏదైతే ఉందో అందులో కొంచెం కొంచెం క్వాంటిటీగానే తిన్నాం మేము. ఎక్కువగా మాకైతే నచ్చలేదు కేక్ కూడా. సో కొంచెం వేస్ట్ అయింది, డస్ట్బిన్లో పడేసాం. నెక్స్ట్ నా ఫేస్ చూసారా ఎలా ఉంది, కర్రీగా. ఒక్క సింక్ కూడా లేదు, వాష్ చేసుకుంటానికి వాషింగ్ ఏరియాస్ లేవు, టాయిలెట్స్ లేవు, ఏది లేదు. ఒక 1 అవర్ 1.5 అవర్ ఉన్నట్టుంది మ్యాక్సిమం అందులో. సో ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఇలా వచ్చి ఎలా పార్టీస్ చేసుకుంటారో, ఎలా చిల్ అవుతారో నాకు అర్థం కాలే. సో టిష్యూ పేపర్స్ అయితే వాషింగ్ ఏరియా లేనందుకు టిష్యూ పేపర్స్ అయితే అన్నీ యూజ్ చేసాం మేము. తను అంటుంది షాప్ ఆమె, ఎందుకు ఇన్ని టిష్యూ పేపర్ నువ్వే యూజ్ చేసావని అంటే, అవసరం కాబట్టి యూజ్ చేసాం, అనవసరంగా మనం ఏది యూజ్ చేయం. దాంట్లో హైలైట్ ఏంటంటే మా చిన్నప్పుడు పెద్ద బాక్స్, ఇట్స్ మీన్స్ అగ్గిపెట్టెలు ఉండేవి, ఇప్పుడు చాలా చిన్న మ్యాచ్ బాక్సెస్ చూసాయన్నమాట. సో ఈ వీడియో తీసింది అయితే కళ్యాణ్ అక్క. సో న్యూగా ఉంది, కొంచెం అయితే క్లీన్గా లేదు.